మన ఇంట్లో ఏదైనా వస్తువు కింద పడిపోయినప్పుడు, అది గుండు సూదైనా, చీపిరి కట్టయినా, ఏదైనా నిరుపయోగమైన వస్తువు ఏదైనా కానీ ఇంటిలో పడిపోయినప్పుడు సాధారణంగా మనము చూస్తూ వదిలేయం. వెంటనే దాన్ని తీసుకుని అది ఉండాల్సిన చోట పెడతాం. అలానే మన జీవితంలో కూడా చాలాసార్లు చాలా వాటిని కూడా మనం కోల్పోతూ ఉంటాం. కోల్పోయినటువంటి వాటిని తిరిగి పొందుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీదే ఉంది. కోల్పోయినవి బహుశా నీ పేరు ప్రఖ్యాతులు కావచ్చు, నీ విలువ కావచ్చు, నీ యొక్క ప్రతిష్ట కావచ్చు, నీ యొక్క పేరు ప్రఖ్యాతులు ఏమైనా కానీ అవి నువ్వు కోల్పోయినప్పుడు ఖచ్చితంగా దాన్ని తిరిగి స్వతంత్రించుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. మరి కోల్పోయినటువంటి వాటిని అయిపోయిందిలేండి, ఇంకా అయిపోయిందండి నా జీవితం, ఇంక తిరిగి నా జీవితంలో విలువను నేను తీసుకొని రాలేను, నా జీవితం ఇంతటితో సమాప్తం, నా జీవితం అయిపోయింది అని చెప్పి చాలాసార్లు అయిపోయింది అని చెప్పి నెగటివ్ యాటిట్యూడ్, నెగటివ్ థాట్స్లో చాలామంది ఉంటున్నారు. కానీ కోల్పోయినటువంటి వాటిని నీవు తిరిగి పొందుకోగలవు అని నీవు విశ్వసిస్తే ఖచ్చితంగా నీవు సాధించగలవు. నీ విలువను నీవు పునర్నిర్మించుకోగలవు. నీ పేరు ప్రఖ్యాతులను తిరిగి సంపాదించుకోగలవు. పోయినటువంటి చిన్న వస్తువుల కోసమే అంత బాధ్యత నీకుంటే, విలువ లేనటువంటి వస్తువుల కోసమే అంతగా నీవు తాపత్రయపడుతూ, అంతగా అవి ఉండాల్సినటువంటి స్థాయిలో నువ్వు ఏ విధంగా అయితే భద్రపరుస్తున్నావో, పెడుతున్నావో, పోయినటువంటి నీ విలువని సంపాదించుకోలేవా? పోయినటువంటి నీ ప్రతిష్టని తిరిగి తీసుకోలేవా? ఖచ్చితంగా తీసుకొని రాగలవు. గడిచిపోయిన కాలం ఏదో గడిచిపోయింది, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. మరలా తిరిగి ప్రారంభిద్దాం. తిరిగి మన విలువను మరలా సాధించటానికి ఎలా కృషి చేయాలో, ఎంత కష్టపడాలో కష్టపడదాము. తిరిగి ముందుకు సాగుదాం. ఖచ్చితంగా ఆ దేవుడు నీకు సహకరిస్తాడు. నీ విలువను, నీ జీవితాన్ని, నీ యొక్క ప్రతిష్టను ఆయన పునరుద్ధరిస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తించాలని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.